మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృప, యేసయ్య మహాకృప. గడిచిన 2 వారాలు మనం వెనక్కి వెళ్ళగలిగితే మార్గము, సత్యము, జీవమైన దేవుడి గురించి మనం నేర్చుకున్నాం. తరువాత ద్వారమయ్యున్న దేవుడు, జీవాహారమైన దేవుడు, వృద్ధి కలుగజేసే దేవుడు, సహాయం చేయు దేవుడు, ఈ 4 పేర్లు పోయిన వారం దేవుడు మనకు నేర్పించారు. అందుని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. 31వ నామము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మలాకీ గ్రంథం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవునికి స్తోత్రం. 31వ నామం మీకు అర్థమైపోయి ఉంటుంది. మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు తండ్రి నైనా మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేశారు. ఈ సమయమందు ప్రభువా యేసుక్రీస్తు నామములు ధ్యానించుచుండగా నీ కృప మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. 30 నామాలు ప్రభువా నేర్పించారు తండ్రి. రూపాంతి గారు, విజయ్ కుమార్ అయ్య గారు, దేవనైనా 10 నామాలు వారు చెప్పగలుగుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవనైనా మేము నేర్చుకుని మేము కంఠస్థం చేసి ప్రభువా ధ్యానించుకుంటూ నిన్ను ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. జ్ఞానమిచ్చు దేవుడవు నీవే, వివేచనిచ్చు దేవుడవు నీవే, జ్ఞాపక శక్తినిచ్చు దేవుడవు నీవే తండ్రి. దేవా నీకు వందనాలు. మేము శ్రద్ధ చూపిస్తే చాలు ప్రభువా, మీరు మాకు నేర్పిస్తారు. కృప చూపించండి అయ్యా, కృప చూపించండి. నేను 31వ నామము గురించి మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే వాక్శక్తిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకొనుచున్నాం. ప్రతి అడ్డంకిని యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. 31వ నామము మార్పు లేని దేవుడు. మన దేవుడు మార్పు లేనివాడు. మార్పు లేనివాడు. మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తరువాత మొత్తం 4 రకాల దశల్లోనికి మనం వెళ్తాం. అంటే మన ఎదుగుదలలో మార్పులనే ఉంటాయి. ఒకవేళ దేవతలుగా పరిగణింపబడిన వారు సహితం వారికి బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వృద్ధాప్యము ఇవన్నీ వారికి కామనే. మనకి ఎలాగుందో మన జీవితంలో దశలు ఎలా ఉన్నాయో దేవతలు అనుబడి వారికి కూడా కలవు. అందుకనే మొన్న ఈ మధ్యన కట్టిన ఆ దేవాలయంలో బాల అని ఏదో పేరు పెట్టారు, తర్వాత యవ్వనుడైన అని ఏదో పేరు పెట్టారు. మొత్తానికి ఏదో చేస్తున్నారండి. కానీ మన దేవుడు ఆది అంతమైన దేవుడు. శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనను అల్ఫా ఒమేగా అంటారు. అందుకనే నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు చెప్పడానికి ఒక కారణం కూడా నేను మార్పు లేని వాడను. ఆయనకి ముసల్తనం లేకపోతే ఆయనకి బాల్య దశ ఇలా ఏముండవండి. ఆయన దేవుడు అంతే. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వడానికి ఒక మంచి దేవుడు నాకు బోధించింది ఒకటి చెప్తానండి. ఐగుప్తీయులు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు వారు, 30 లక్షల మంది పైచులకు. అయితే వారి వస్త్రాలు కానీ వారి చెప్పులు కానీ పెరగటం కానీ తరగటం కానీ జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయనలో, ఈ దేవుళ్ళో పెరగటానికి అత్యున్నతుడు, తరగటానికి ఏం ఉండదు. తరిగే ప్రసక్తే లేదు. పెరగటం అనేది ఇక ఆయనే సమస్తం కదా. అందుకని ఆ గుణము కలిగిన దేవుడు తన గుణాన్ని చూపిస్తూ వారు ప్రయాణం చేయుచుండగా వారు వేసుకున్న వస్త్రాలు పొట్టవటం, పొడుగవటం కానీ, వారు వేసుకున్న చెప్పులు పెద్దవవటం, చిన్నవవటం కానీ చేయకుండా వాటిని మార్పు లేని వాటిగా, దేవునికి స్తోత్రం, మార్పు లేని వాటిగా దేవుడు చేసి 40 సంవత్సరాల ప్రయాణములలో ఎటువంటి వస్త్ర కొరత, చెప్పుల కొరత వారికి లేకుండా, ఏ కొరత లేకుండా దేవుడు వారిని పరమకణానుకు చేర్చారు. ఇంకొకటి, ఆయన మార్పు లేనివాడు అని చూపించుట కొరకు భూమి మొక్కలను మొలిపించునుగాక అని అన్నారు. ఆ భూమి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ భూమి మొక్కలను
మొలిపిస్తానే ఉంది. నీటి నుండి జలచరములు కలుగునుగాక. అది ఇప్పటికీ మనం వర్షం నీరు కాస్తంత రోడ్ల మీద ఎక్కడైనా అది నిలిచిపోయినాయి అనుకోండి, ఒక 4-5 రోజులకి దాంట్లో కప్పల ఆకారాలు కానీ ఇంకొక ఆకారాలు లేకపోతే చిన్న చిన్న చేపలు కానీ ఏదోటి ఆటోమేటిక్గా పుట్టేస్తాయి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే దేవుడు నీటికి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను బట్టి అది ఇప్పటి వరకు మార్పు లేకుండా తమ క్రియలను జరిగించుచునే వచ్చినాయి. సూర్యచంద్ర నక్షత్రములు, సూర్యుడికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది ఎన్ని సంవత్సరాలైనా మార్పు లేదు. చంద్రుడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఎప్పటికీ మార్పు లేదు. ఏమంటే కాలములు, వేసవికాలం, వర్షాకాలం, తర్వాత ఈ 3 కాలాలు వస్తానే ఉన్నాయి, వెళ్తానే ఉన్నాయి. మార్పు లేని దేవుడు సృష్టించిన సమస్తమును ఆయన మార్పు లేని వాటిగానే చేశాడు. కానీ ఎటొచ్చి ప్రేమ చూపించి మట్టిని తీసి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న మనలను ఆయన మారకూడదని, తన స్వరూపంలో ఉండాలని, తనతో సహవాసం చేయాలని దేవుడు అతి సుందరమైన ఏదైనా తోటలో వారిని పెడితే ఆ ప్రేమను ఆసరాగా తీసుకుని ఆ 2 మనుషులు ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను వారు పోగొట్టుకుని శాపగ్రస్తులైపోయారు. మిగతావన్నీ ఇప్పుడు సముద్రంలో జలరాశులు కానీ, వృక్ష సంపద కానీ, లేకపోతే మనం చూస్తున్న ప్రకృతి కానీ సమస్తం అప్పుడు సృష్టించిన భూమిలో ఉన్న ఆ ఖనిజ లవణాలు ఇప్పటికీ భూమిలో ఉన్నాయండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అవేమీ మార్పు చెందలేదు. ఇంకొకటి, మనం హైబ్రిడ్ అనుకుని తయారు చేసుకున్న అన్నం ఉంది చూసారా, ఈ వేసవి కాలంలో ఎండలో కొద్ది గదిలో పెడితే మరి సాయంత్రానికి పనికిరాదు, అది పాడైపోద్ది. కానీ ఆకాశం నుండి మన్నా కురిపించారు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించారు. 30 లక్షల మంది ఆహారంగా, వారికి ఆహారం లేదు అని అంటే దేవతల ఆహారాన్ని వారికి కురిపించారు. దాంట్లో మార్పు లేని దేవుని యొక్క గుణం ఒకటి ఉందండి, గొప్పతనం. సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, బేస్తవారం వరకు ఆదివారం నుంచి 5 రోజులు ఆ మన్న, ఆకాశం నుండి కురిపించబడిన దేవతల మన్న, దేవదూతల ఆహారం, అది సాయంత్రం వరకే ఉంచుకోవాలి. సాయంత్రం దాటితే అది పాడైపోద్ది. కానీ అదే ఆహారం శుక్రవారం పోగు చేసుకుంటే శనివారం అంటే విశ్రాంతి దినం అయ్యేంత వరకు అది పాడవదు. 5 రోజులు పోగు చేసుకున్నది తర్వాత రోజుకి పాడైపోయి పురుగులు పెట్టేస్తుంది. కానీ శుక్రవారం ఎంత పోగు చేసుకున్నా అది శనివారం విశ్రాంతి దినం, సబ్బాతు దినం 6 గంటల వరకు అది జీవము కలిగిందిగానే ఉంటుంది, అది మార్పు లేనిదిగానే ఉంటుంది. దేవుడు చూడండి ఎంత జ్ఞానం కలిగిన దేవుడు, దేవుడు ఎంత మార్పు లేని దేవుడు. ఆయన మారనివాడు. ఎవరైనా మారిపోతారు కానీ ఆయన మారనివాడు. ఆయన మాట మారదు, ఆయన మనసు మారదు. దేవునికి స్తోత్రం. ఆది నుంచి ఆయన మనుషుల్ని ప్రేమిస్తానే ఉన్నారు, ఈ రోజు కూడా మనుషుల్ని ఆయన ప్రేమిస్తానే ఉన్నారు. మనం ఎంత గుండెల మీద ఆయన్ని మనం తన్నేస్తున్నా, ఆయన వ్యతిరేకంగా పాపం చేస్తున్నా, విరోధంగా పాపం చేస్తున్నా, ఆయన మనసు మాత్రం మారలేదు, ఆయన మాట మారలేదు. అలాగే క్రీస్తులో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 20 అవును చదవండి. ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడి వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని 29 చూడండి. క్రీస్తులో వాగ్దానములన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి అని ఉంటాయండి. క్రీస్తులో వాగ్దానములన్నీ ఓకేనండి. రెఫరెన్స్ చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది కానీ ఉన్న మాట ఏంటంటే క్రీస్తులో వాగ్దానములన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి. చదువున్నాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను ఉన్నాయి. 2 కొరింథీ అమ్మ, నేను 1 కొరింథీ అని చెప్పాను, క్షమించండి. 2 కొరింథీ 1:20 యేసుక్రీస్తులో వాగ్దానములన్నీ మార్పు చెందనివిగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక వాగ్దానం చేశారు అని అంటే ఆ వాగ్దానం మార్పు చెందదు. ఉదాహరణకు చెప్తున్నానండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 19వ వచనంలో ఒక వాగ్దానం ఉంటుంది. గర్భమున పుట్టిన బిడ్డను తల్లైనా
మరుచును కానీ నేను మరవను. ఒక మాట చెప్తున్నానండి, మనం స్నేహితుల మధ్యలో ఉన్నాము అని అంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన స్నేహితుడు మనల్ని గుర్తిస్తాడు, కానీ 10 మంది ఉన్నప్పుడు సరే వీళ్ళందరూ ఉన్నారు కదరా కొద్దిగా నువ్వు పక్కన ఉండి అన్నట్టుగా మాట్లాడతాడు. 10 మంది ఉన్నప్పుడు స్నేహితుడికి ఒకవేళ ఉండొచ్చేమో కానీ కాస్తంత. మన ఉద్యోగంలో మన బాస్ ఉన్నాడు అనుకోండి, మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనతో చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, మొత్తం స్టాఫ్ అందరూ ఉన్నప్పుడు అంత ఫ్రీగా మనతో మాట్లాడు. లేకపోతే ఎక్కడైనా సంఘంలో సమాజంలో ఉన్నాము అనుకోండి, అక్కడున్న లీడర్ అందరూ ఉన్నప్పుడు కాస్తంత తక్కువగా మాట్లాడతాడు, కానీ మనం ఒక్కరే ఉన్నప్పుడు మాత్రం మనతో చాలా ఓపెన్గా మాట్లాడతారు. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి, కొన్ని కోట్ల మంది 820 కోట్ల మంది ప్రజలున్నా దేవుడు నిన్ను ప్రత్యేకంగా పట్టించుకుంటాడు, దేవుడు నిన్ను వ్యక్తిగతంగా దర్శిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు చేసిన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఇంతమంది ఉన్నారు కదా, సరేలే తర్వాత నీ మాట వింటానులే, మన ఇద్దరం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాంలే అనడు దేవుడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడి దగ్గర ఉంది. ఆయన నీవు నాకు ప్రశస్తమైన దానవు అని చెప్పిన వాగ్దానం నెరవేర్చటానికి ఆ మార్పు లేని దేవుడు నీ మీద దృష్టి నిలిపి, దేవునికి స్తోత్రం అండి, నీ మీద దృష్టి నిలిపి నిన్ను హక్కున చేర్చుకునే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన వాగ్దానములు మారవు. తర్వాత పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఆయన కృప విడిచిపోదు, ఆయన ప్రేమ మనల్ని విడిచిపోదు. ప్రేమలో అప్ అండ్ డౌన్స్ రావచ్చండి. ప్రేమలో ఒకరోజు ప్రేమ బాగుండొచ్చు, ఒకరోజు ప్రేమ తరగవచ్చు, ప్రేమలో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఏమండి, లేకపోతే జాగ్రత్తగా గౌరవించే విషయంలో అప్ అండ్ డౌన్స్ రావచ్చు, ఇంకో రకంగా ఇంకో విషయంలో అప్ అండ్ డౌన్స్ రావచ్చు. కానీ ఆయన ప్రేమ అది వెలకట్టలేనిది. ఇప్పటి నుంచే కాదండి, పాత నిబంధన ఆదికాండం దగ్గర నుంచి కూడా చూసుకుంటూ వస్తే ఆయన మనల్ని ప్రేమించిన విధానం చూస్తే మనకు ఒళ్ళు జలధరిస్తుంది. ఇక కొత్త నిబంధన దగ్గరికి వస్తే ఇంక చెప్పక్కర్లేదండి. ఆయనే తన మహిమని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసి మన కొరకు ప్రాణం ఇచ్చేసాడు. అంత గొప్ప దేవుడు ఆయన మారని దేవుడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుందండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. అవును, ఆయన ఒకటే రీతిగా ఉంటాడు కూడానండి. మనం మారిపోతాం కానీ మన దేవుడు మారిపోడు. ఆయన వాగ్దానాలు మారిపోవు, ఆయన ప్రభావం మారిపోదు, ఆయన ఔన్నత్యం మారదు, ఏది మారదండి. మనం మారిపోతుంటాం అంతే. మనం ఒకవేళ బాధలు వచ్చినప్పుడు కన్నీటితో ఆయన దగ్గర ప్రార్థన చేస్తాం, తీరిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తాం, లేదంటే ఒక స్తోత్రం అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాం. కానీ దేవుడు అలా కాదు, నువ్వు ఏం చేసినా చేయకపోయినా. అందుకని యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా, దేవుడు లోకమును ప్రేమించాడు. నువ్వు మంచోడు అని ప్రేమించలేదు, నువ్వేదో గనుడు అని ప్రేమించలేదు, నువ్వు జ్ఞానం కలిగినోడు అని ప్రేమించలేదు. దేవునికి ఆ గుణమే ప్రేమ. ఆయన ప్రేమిస్తానే ఉంటాడు. ఆ ప్రేమలో మార్పు లేదు, ఆ ప్రేమలో కపటం లేదు, ఆ ప్రేమలో కల్తీ లేదు. విశ్వాసం ఉంచితే నిత్య జీవం తీసుకెళ్తాడు, దాంట్లోనూ మార్పు లేదు. కాబట్టి దేవుని జనాంగమా, మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నానండి పాస్టర్ గారు, నేను దేవుడి దగ్గర గోజాడుతున్నానండి, నాకు ప్రార్థనకు సమాధానం రావట్లేదు అని అంటే తగిన సమయమందు నువ్వు 10 సంవత్సరాల పిల్లోడు అయ్యుండి బుల్లెట్ కోసం ప్రార్థన చేస్తే బుల్లెట్ బండి నీకు ఇవ్వడు దేవుడు. నీకు వయసు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బుల్లెట్ తోడగలిగిన సామర్థ్యం వచ్చిన తర్వాత అది ఇవ్వటం అనేది మంచిది. అంతేగాని నాకు 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి దేవుడు నాకు బుల్లెట్ ఇవ్వట్లేదంటే ఇవ్వడు. అలాగే మనం ఆశీర్వాదానికి వారసులమా కాదా అనేది దేవునికి తెలుసు. తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికే నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. నువ్వు ఆయన పోలికలో వచ్చావంటేనే ఆశీర్వదించబడిన వాడవు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఇంకంతే. 31వ నామము ఆయన మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరువాత 83వ కీర్తన 7వ వచనం, కీర్తనల గ్రంథం 83వ కీర్తన 7వ వచనం.
83వ కీర్తన. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలును, మోయాబీయులను. 3వ వచనం చూడండి ఒకసారి. 3 నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు చచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఇజ్రాయేలు పేరు జ్ఞాపకం రాకపోవునట్లు. ఇజ్రాయేలీలు అనే పేరు వారికి జ్ఞాపకం రాలేదట. దేవుడు వారిని ఒక రాజుగా పరిపాలిస్తూ దేవుడు వారిని తన ప్రజలుగా చేసుకున్న తరువాత కూడా వారు ఆయనను మరిచిపోయి, లేకపోతే ఆయనను విడిచి వారిని రకరకాలుగా దేవునికి దూషిస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నేను నీ రాజుగా ఉన్నాను కదా, నీవు నన్ను మరిచిపోయి, దేవునికి స్తోత్రం, నువ్వు నన్ను విడిచిపోయి నువ్వు వేరే మార్గంలో వెళ్ళావు కాబట్టి, ఒకసారి చదవండి, 3వ వచనం చదవండి. అదే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. వారి మీద ఎప్పుడైతే మనం దేవుని యొక్క ప్రెజెన్స్ లో నుంచి బయటకు వస్తామో, ఆలోచన చేయుచున్నారు, మనం దేవుని యొక్క ఆ ప్రభావంలో నుంచి బయటకు వస్తామో, అన్యజనులు లేకపోతే అన్య దురాత్మలు మన మీద ప్రభావం చూపించడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకనే దావీదు గారు అంటారు, నా రాజా, నా దేవుడా. ఎంత స్వతంత్రంగా దేవుడిని ఆయన పిలుస్తాడు అని అంటే, ఆయనను రాజుగా చేసుకున్నాడు కాబట్టి. ఎప్పటి నుంచి అనంటే బాల్యం ఉన్న దగ్గర నుంచి దేవుణ్ణి ఆయన ఎప్పుడు విడిచిపెట్టిన దాఖలాలు ఇవ్వండి. ఆ రాజును రాజుగానే చూస్తారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, మన ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, నా ప్రధానమంత్రి అని ఎవరనరు, నా ముఖ్యమంత్రి అని ఎవరనరు. కానీ మనం మన దేవుణ్ణి నా రాజా, నా తండ్రి, మనం ప్రార్థన చేసి మొదలుపెట్టినప్పుడు కూడా పరలోకమందున్న నా తండ్రి, లేకపోతే పరలోకమందున్న మా తండ్రి, ఆయన మనకు తండ్రిగా నా రాజా, నా తండ్రి అని మనం దేవుణ్ణి సంబోధిస్తాం. అంత వ్యక్తిగతంగా సంబోధించగలుగుతున్నాం అంత సర్వోన్నతుడైన దేవుణ్ణి అని అంటే, మనం ఆయనతో అంత వ్యక్తిగత సంబంధం కలిగిన వారిగా ఉండాలి. పౌలు గారు కూడా దేవుణ్ణి ఏమని సంబోధిస్తాడంటేనండి, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎందుకు బలపరుస్తున్నారండి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను బలపరచువాని యందు. మనం ఎప్పుడైతే ఆ తండ్రి అయిన దేవుణ్ణి మన సొంతంగా మనం పర్సనల్గా అప్రోచ్ అవుతామో, ఇప్పుడు నాకు తండ్రి ఉన్నారండి, నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎటువంటి సంకోచం లేవు. నా తండ్రి చాలామంది వెహికల్స్ వెనకాల కూడా రాసుకుంటారు, మై డాడ్ గిఫ్ట్ అని. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన అది ఒక బహుమతి అని రాసుకుంటారు. ఎందుకు అని అంటే తండ్రితో ఉన్న అప్రోచ్మెంట్, ఆ తండ్రితో ఉన్న అన్యోన్య సహవాసం. మనం ఎప్పుడైతే దేవుడితో కలిసి ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆయనతో నా తండ్రి, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఎప్పుడైతే మనం వివాహం అవుతుందో నా భార్య లేకపోతే నా భర్త అనే చెప్పుకునే స్టేజ్లోనికి మనం వెళ్తాం. అందుకనే పౌలు గారు కూడా ఒక మాట ఇస్తారు, నా దేవుడు తన మహిమైశ్వర్యములో నుండి నా ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుడు నా ప్రతి అవసరమును తన మహిమైశ్వర్యములో నుండి తీర్చగలిగిన గొప్ప దేవుడు అని పౌలు అంటాడండి. ఎందుకంటే పౌలు దేవునితో పోలి నడుచుకున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే, నేను దేవుణ్ణి యేసుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బలలో మిగిలిన దెబ్బలు నేను భరించాను. ఆయన ఒక్కసారే కొరడా దెబ్బలు తిన్నారు, కానీ ఈయన ఇంచుమించు 4 సార్లు కొరడా దెబ్బలు తిన్నారు, 39 దెబ్బలు. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం వల్ల, దేవుణ్ణి అనుసరించడం వల్ల, దేవుణ్ణి నా సొంత వ్యక్తి, నా సొంత వాడు అని మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు ఆ ఫీల్ ఉంటుందో, మనం నా దేవుడండి, నా దేవుడు ఇది చేయగలడండి, నా దేవుడు తప్ప ఇంకొకరు చేయరండి, ఈయన నా దిక్కండి, ఈయన నా ఆశ్రయం అండి, ఈయన నాకు తోడండి అని మనం చెప్పుకోగలం. కాకపోతే ఏం జరుగుతుందంటే క్రైస్తవ సమాజంలో ఇది అలవాటైపోయింది. నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మా దేవుడండి అని చెప్పుకోవటం అలవాటైపోయింది. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడు అన్న దాంట్లో ఉన్న ఆ అర్థాన్ని మనం అన్వయించుకోలేకపోతున్నాం.
పోయిన ఆదివారం కూడా మనం 47వ కీర్తన ధ్యానించాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. చదవండి ఒకసారి. 47వ కీర్తన 47 తీసాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునికి గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మనకందరికీ ఆయన మహారాజు, సర్వభూమికి ఆయన మహారాజు. అంతేకాదు పౌలు గారు తిమోతికి చెప్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. 1 తిమోతి పత్రిక. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కోరా కుమారులు కూడా అంటారు 84వ కీర్తన 3వ వచనంలో, 84:3, సైన్యానికి అధిపతి యెహోవా నా రాజా. ఎంత ధైర్యం అండి వారికి. ఎందుకు అని అంటే వారు బలిపీఠం దగ్గర ఉన్నారు. బలిపీఠం దగ్గర పిచ్చుకల్లాగా ఉన్నారు. బలిపీఠం అని అంటే ఎప్పటికప్పుడు మనం నిన్నటి దినాన్ని కూడా ధ్యానించుకున్నాం. పరిశుద్ధతను ఇస్తూ ఉంటుంది బలిపీఠం. తర్వాత బలిపీఠ ఆనంద గానాలను ఇస్తూ ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర మనం ఉన్నప్పుడు, ఆ సంతోషంతో మనం నింపబడినప్పుడు, ఎల్లప్పుడూ ఆయనకు మన స్తోత్ర బలి అర్పిస్తున్నప్పుడు మనకంటూ దేవుడి దగ్గర ఒక స్వతంత్రం. ఒక మాట మరలా, ఆయన దేవుడే, మనం ఆయన చేతి పనివారమే అయినా కానీ ఆ స్తుతి ఎల్లప్పుడూ మన దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే, ఎస్తేరుకు రాజు దయ చూపించినట్లు, ఎస్తేరుకు రాజు దయ చూపించినట్లు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఎస్తేరు 5వ అధ్యాయంలో ఉంటుంది. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో ఆ యూదుల మీద ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఎస్తేరు ఏదేదో పని చేయలేదు. ఎస్తేరు దేవుని దగ్గరికి వెళ్ళింది. మొదట దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే దేవునితో ఆమెకున్న ఆ అటాచ్మెంట్ అలాంటిది, సంబంధం అలాంటిది. అవకాశం ఉంటే ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణాలను ధరించుకుని రాజనగర్ యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి వచ్చెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజస్థానము మీద రాజు కూర్చుని ఉన్నారు. రాణి అయిన ఎస్తేరు నిలవబడిండుట రాజు చూడగా అతనికి దయ పుట్టింది. ఏం పుట్టిందండి? దయ పుట్టింది. ఎందుకు అని అంటే ఇది 5వ వచనంలో సందర్భం. 4వ వచనంలో తను అంటదండి, నేను నశిస్తే నశిస్తాను కానీ నేను దేవుని సన్నిధికి వెళ్తానని 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టిందండి. 3 దినాలు ఉపవాస ప్రార్థన. దేవుడి దగ్గర ఉపవసించి ప్రార్థన చేసింది. తండ్రి అయిన దేవుని దగ్గర తన యొక్క హృదయాన్ని కృమ్మరించింది. రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళేసరికి రాజుగారి దయ ఎస్తేరు మీద కలిగింది, ఎస్తేరు మీద పుట్టింది. మనం కూడా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన రాజు దగ్గరికి మనం వెళ్తే ఈ లోకపు అధికారులకు మన మీద దయపడుతుంది. అది దేవుడు చెప్పిన మాటేనండి. ఎందుకంటే ఆయన మన రాజు. గత వారాలలో ప్రభు బల్ల మనం తీసుకుంటున్నప్పుడు కీర్తనల గ్రంథం 45వ కీర్తన 11వ వచనాన్ని ఇంచుమించు ఒక 4 వారాలు ప్రభు బల్లకు ముందు ధ్యానించాం. ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు కానీ 45వ కీర్తన 10వ వచనం 11వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, మరువము, నీ రాజు నీ ప్రభువు. ఎవరు రాజు అండి? నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. తన మహిమైశ్వర్యము నుండి మన ప్రతి అవసరమును తీర్చే రాజు, మన ఎడల దయ కలిగించే రాజు. మన రాజు మన దగ్గర నుంచి కొన్ని కోరుకుంటున్నాడు. ఆ దినాన్ని చెప్పాను, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. ఆయన కనికరమును కోరుకుంటున్నాడు, కనికరాన్ని కొట్టుకుంటున్నాడు. తర్వాత ఆ రాజు నీ అంతర్ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏంటి అంతర్ సౌందర్యము? పరిశుద్ధత ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, లోబడుట ఉండాలి, ఆయనను సేవించుట ఉండాలి.
మనం పై సౌందర్యానికి విలువిస్తున్నాము అని అంటే మన అంతరంగ సౌందర్యానికి మనం విలువ ఇవ్వట్లేదనే లెక్క. ఇక అందులో వేరే అర్థాలు లాజిక్లు ఏముండవు. కానీ దేవుడు అంటున్నాడు, మన రాజు మన ప్రభువు మన అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు పైకి నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు ఏమీ లేకపోయినా నీ హృదయ అంతరంగం. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో ఉంటుంది, దావీదు గారి దగ్గరికి అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో దేవుడు మనుషుల పై రూపాన్ని చూడడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. లక్ష్య పెట్టువాడు పై రూపాన్ని చూస్తారు, హృదయాన్ని లక్ష్య పెడతారు. 45వ కీర్తనలో దేవుడు చెప్పింది అదే, నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. నువ్వు ఇవ్వగలుగుతున్నావో లేదో అది నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు నీకు కావాల్సింది, నీ రాజు నీ ప్రభువు కాబట్టి నీకు ఆయన దయ చూపిస్తాడు, నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నీ సొంతవాడిగా ఉంటాడు. నువ్వు ప్రార్థించిన ప్రతి సెకండ్ ఆయన ఆలకిస్తాడు. ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఎవడు నీ మొర ఆలకించే గొప్ప దేవుడు ఆయన. ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, ఆ రాజు, నీ రాజు లేకపోతే నా రాజు ఏంటి కోరుకుంటున్నాడంటే మన సౌందర్యాన్ని. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎన్ని డ్రెస్సులు వేసుకున్నావు, ఎన్ని ఇది చేసావు, ఇదేది కాదు. నీ అంతరంగ సౌందర్యం ఎట్లుంది ఆయన దగ్గర. నీ రాజు చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అది కావాలి. 32వది నా రాజా నా ప్రభువా. 31 అండి, మార్పు లేనివాడు. 3వది చూసుకుని మనం ముగించుకుందాం. 123వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 123వ కీర్తన 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు మన దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదన్నా ఒక 5-6 ఫ్లోర్లు పైకెక్కామనుకోండి, కింద వాళ్ళందరూ క్లియర్గా కనపడతారు మనకి. అంటే ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం ఆయన దృష్టికి క్లియర్గా కనపడుతున్నాం. ఒక యజమాని చుట్టూ దాసుడు ఏ విధంగా చూస్తాడో మనం ఆకాశమందున్న ఆ దేవుని చుట్టూ మనం అలా చూడాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశంలో ఆయన కూర్చుని ఉన్నారండి, ఆ పాదపీఠం దగ్గర మనం ఉన్నాం. ఆయన సింహాసనాసీనుడు. అదే 66వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, ఎవడైతే దీనుడై ఆయన సన్నిధిలో వణుకుచుండునో. యెషయా గ్రంథం 66:2. వాణిని నేను చూస్తాను. ఆకాశం ముందున్న దేవుడు నిన్ను చూస్తాడు, కానీ నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు వణుకుతా ఉంటే నీ మీద దృష్టి నిలుపుతాడు. మనందరికీ తెలిసిన సందర్భం ఏంటి అని అంటే 5 రొట్టెలు 2 చేపలు. మార్కు సువార్త 6:41లో ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు ఆయన తీసుకుని ఆకాశము వైపు కన్నులెత్తి. దేవుడు ఎందుకు చూడాలి ఆయన ఆకాశం వైపు? ఆయనే దేవుని కుమారుడు కదా. ఆయన ఎంత దేవుని కుమారుడో అంత మనుష్య కుమారుడు. మనందరికీ మాదిరి చూపించడానికి నీకేదైనా ఒక దీవెన రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అది తీసుకుని నువ్వు ఆకాశం వైపు ఒక దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్టుగా, ఒక దాసురాలు యజమానురాలు వైపు చూస్తున్నట్టుగా ఆకాశమందున్న దేవుని వైపు నువ్వు చూసి ప్రార్థన చేయమని చెప్పలేదు. ఆయన అక్కడ ఏం చేశారు? ఆకాశమందు చూసి స్తోత్రం చెల్లించారు. నువ్వేం చెయ్యాలన్నా దేవునికి స్తోత్రం చెల్లించినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా దేవుడు చేయగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు ఆహారం కావాలన్నా ఏం కావాలన్నా నిన్ను బ్రతికించేది నువ్వు ఆకాశమందున్న దేవుని వైపు చూస్తే చాలు. 2వ సందర్భం ఉంటుందండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. ఆయన లాజరు గారి సమాధి దగ్గరికి వెళ్ళి
రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి తండ్రి దేవునికి స్తోత్రం ఏమంటున్నాడండి? ఆకాశం వైపు చూసి యేసుక్రీస్తు ప్రభు, నీవు నా మనవి వినినందున ఏమైనా ప్రార్థన చేశారండి? అంతకుముందు 40 వచనంలో కానీ 39 వచనంలో కానీ ఏమైనా చేశారా? ఏం చేయలేదు. మరియమ్మతో మాట్లాడుతున్నారు, మాతతో మాట్లాడుతున్నారు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పుకొచ్చారు. కానీ కరెక్ట్గా సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. నా మనవి వినేసేవయ్యా దేవా, నాయన ఈ లాజరు నువ్వు బ్రతికించేవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఏమి లేదండి అక్కడ. లాజరు బయటికి రానే మాట ఇంక చెప్పలేదు ఆయన. నువ్వు ఆకాశమందు, నీ దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడు, ఆయన సజీవుడు, ఆయన మొర ఆలకిస్తున్న దేవుడు అని నువ్వు గుర్తించినట్లయితే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఆయన చనిపోయిన వారిలోనికి జీవమును నీ స్తుతుల ద్వారా, నువ్వు ఆకాశం వైపు చేతులెత్తుట ద్వారా నశించిపోయి పాపంలో కొట్టుకుని చచ్చిపోతున్న వారిని పైకి లేవనెత్తే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే 121వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, నేను కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం చూసిన యెహోవా వలననే నాకు సహాయం. ఆయన భూమిని ఆకాశమును, ఆ ఆకాశంలో ఉన్న ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవుని వైపు నువ్వు చూడాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దేవుని ఔన్నత్యానికి, అంత ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవుడు నీవు భూమి మీద ఉండి స్తుతిస్తూ ఉంటే నీ మధ్యకు వచ్చి ఆయన సింహాసనం వేసుకుని నీ మధ్యన సంచరిస్తాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి నీ కోసం ఆ దేవుడు. చాలామంది ఏదేదో తినేసి బతికేద్దాం పర్వాలేదు అనుకుంటారు. కానీ దేవుడు కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఉంటుందండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారినైతే పైన ఏముంటాయండి? యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు అక్కడ, సింహాసనాసీనుడైన దేవుడు ఉంటాడు అక్కడ, కూర్చుని ఉన్నారు. ఆయన ఉన్నారు అక్కడ. మన క్రీస్తుతో కూడా పునరుద్ధాన జీవం మనలో ఉంటే, మన క్రీస్తుతో కూడా పాపం నుండి, మరణమైన బ్రతుకు నుండి మనం లేపబడినప్పుడు మన కన్నులు ఎప్పుడు పైనే ఉంటాయి. ఎంతమంది ఇటు చూస్తున్నా కానీ చాలామంది, కొంతమంది ఏదైనా పద్దాక తన్నేసుకుని అటు ఇటు నడుస్తూ ఉంటే అంటారు, ఎరా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా అని. మన కళ్ళు, మన దృష్టి దేవుని సింహాసనం మీద ఉంటే వీళ్ళు కింద ఉన్నది ఏది మనకు కనపడతాం. ఏముందండి కింద? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు, అవేవి నీకు కనపడవు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడే నీకు కనపడతాడు. కాబట్టి మన దేవుడు ఆకాశమందు ఆసీనుడైన దేవుడు. ఆయన నువ్వు స్తుతిస్తే నీ దగ్గరికి వచ్చి సింహాసనాసీనుడిగా ఉండి నీ కోరిక తీర్చే దేవుడు, నీకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు, నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు. నీకు అంతకంటే ఏం కావాలండి? ఆ మార్పు లేని దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముదాం. ఆయన మన సొంత రాజుగా అంగీకరిద్దాం. సొంత రాజుగా. ఇప్పుడు నా సొంత భార్య దగ్గరికి వెళ్ళి నా భార్య అనుకున్నప్పుడు నాకెంత సంతోషంగా ఉంటుంది. నా డాడీ అనుకుని, నా పిల్లలు అనుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దాం. ఆ దేవుణ్ణి నా రాజా, నా ప్రభువా, ఆయనైతే ఆయన సంపూర్ణంగా అంటున్నాడు 45వ కీర్తనలో 10వ వచనం 11వ వచనంలో, నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని నువ్వు అంత దేవుని దగ్గరికి సన్నిహిత సంబంధంలోనికి మనం వెళ్ళాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు నీకు భర్త అయిపోవాలి. అప్పుడు మనం లోబడతాం. ఆ భర్తను సంతోషింప చేయటానికి మనం అంగీకరిస్తాం. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో? మన రాజుగా ఉన్నాడా? మన ప్రాణప్రియుడిగా ఉన్నాడా? ఏమంటే ఆయన శ్రీమంతుడైన దేవుడు. అది కూడా మనం ధ్యానించాం. 1 తిమోతి 6:15 ఆయన శ్రీమంతుడైన దేవుడు. శ్రీమంతుడు ఆయన నీ రాజు. నువ్వేం పేదరికంలో ఉంటున్నావేమో ఆ దేవుడిని అడగాలి ఆయన వైపు చూచి, నా రాజా నువ్వు శ్రీమంతుడు రాజా, నాకేం కొదువా అన్నప్పుడు దేవుడు నీకు కావాల్సింది. సింహపు పిల్లలకైనా కొదువు ఉంటుంది కానీ మనకు మాత్రం ఏ కొదువ ఉండదండి. ఆయన మన రాజు అండి. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు, సముద్ర మత్స్యాలకు ఆహారాన్ని, దినదిన ఆహారాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? నీ రాజు అయినా నీ క్షేమాన్ని చూసుకునే దేవుడు.
మూడవది ఆకాశమందు ఆశీనుడే. ఎవడాయన సన్నిధిలో దీనుడవుతాడు? ఆకాశం నుండి నిన్నే చూస్తాడు ఆయన. నిన్నే చూస్తాడు. నువ్వు దీనత్వం ఉండాలంతే. ఆ దీన మనసు లేకుండా ఎవరు దేవుని సన్నిధికి రారు. అందుకే మత్తయి 11:29 అంటారు, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను దీనుడను సాత్వికుడను. ఆయన దగ్గర అదే ఉంది, అదే నేర్పిస్తాడు ఆయన. అందుకే అంత విద్యా ప్రవీణుడైన మోషే సహితం సాత్వికుడిగా మారాడంటే దేవుడి దగ్గరికి వచ్చాడు ఆయన. మనం కూడా ఆకాశం అందున్న ఆశీనుడి వైపు చూద్దాం, ఆయన దగ్గరికి వద్దాం. దేవుడు మనకు కావలసిన ఆహారం అంటే ఏ పరిస్థితి అయినా మనకి సమకూరుస్తారు. జీవాన్ని సహితం లాజరు గారిని పైకి లేపినట్టుగా ఆ జీవాన్ని సహితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.